పేరు పెట్టి వచ్చినావు, పేరు పెట్టి ఎన్ని పిల్లెత్తి ఉన్నాను, నువ్వు నా సొత్తు అన్నాడు. అన్నా నువ్వు నా సొత్తు అంటే సొత్తు అంటే అంటారంట. సొత్తు అంటే ఏమిటి? ధనం. దేవుడు గొప్ప ఆస్తిలా చూసుకున్నాడు. హల్లెలూయా. అంత మందికి కూడా దేవుడే ఆస్తిగా ఉండాలి. దేవుడి కంటే గొప్ప ఆస్తి మనకి ఏం లేదు. చూడండి, 440 ఎక్స్ట్రా పోగొచ్చుండే, ఎక్స్ట్రా 45 3 సంవత్సరాలు పేరు పెట్టి ఎందుకు పెట్టున్నాయో సేవ దేవుడినయో నువ్వు నేనని నువ్వు చూసుకున్నట్లు అందాక సంవత్సరం నిధులను స్థలంలో వెళ్ళిన ధనమును వనికి చదనం నా సేవడిన యాకం నిమిత్తము నేను పుచ్చుకున్న ఇశ్వరుడి నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితేనే నీవు నన్ను వేలుకున్నప్పుడు నీ బుద్ధి వచ్చితేనే నేను ఎవరు మరి ఏ దేవుడు లేడు, నువ్వు తప్ప ఏ దేవుడు లేడు అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు మన కొరకు రేశాస్త్రము రేశాస్త్రములో దాచిన మురుగైన ధనమును వచ్చాడు. అంటే ఇప్పుడు నాకు డబ్బులు లేవనుకోండి, నాకు డబ్బులు ఇచ్చాడు చదువుతాను, కానీ టికెట్ లేదు. నువ్వు ఎలా బతుకుతావు అన్న వాడు అన్నారు. ఇప్పుడు మన ముందు రాలేరు వాళ్ళు, రాలేరు, పారిపోతాడు అంటే దేవుడు రైస్కి దాసిందే ఇచ్చాడు. సంఖ్య గారికి కూడా డబ్బు వస్తుంది, అంచేత మనం రిక్తులం కాదు. అంటే మనం దేవుడి సొత్తు, దేవుడి సొత్తు కాబట్టి మనము అంటే దేవుడికి విలువ ఉంది. సమయం వచ్చినప్పుడు ఆయనకి అదంతా అందిస్తాడు. అందుచేత మన విశ్వాసంగా ప్రభుని స్వీకరించడం ముఖ్యం, విశ్వాసం కాబట్టి ముఖ్యం. అబ్రాహామే రమ్మన్నాడు దేవుడు. అమ్మంట వచ్చాడు, కోత తీసుకొచ్చాడు. పాదన్న తమ్ముళ్ళ పని కొంత లోతు తీసుకొచ్చాడు. లోతు పెద్ద లోతు అంటే లోతు అదో ఐదు లోతు లోక మనిషి, తండ్రి లోక మనిషి, తండ్రి రవి కాదు వీడు, లోతు వీడు. అప్పుడు మాత్రం కొంచెం మంచిగా నమ్మాడు. వికాసకులు కొంచెం తక్కువ ఉన్నవాడిని, కొంచెం ఉన్నావాడిని రంగు తీసుకొచ్చాడు. రా అంటే కూడాలు వచ్చాడు. అది పోయేదాకా దేవుడు అతనికి ఏమి ఇవ్వలేకపోయాడు. మనకి కూడా ఎంతో బంధువు ఉంటారు, బంధువులు. ఎప్పుడు బంధువులు అన్నీ ఉన్నప్పుడు తప్పాలు అంటే మంచిగా ఉంది. తప్పలు చెవులు ఉండగా తప్పలు పెదవిన చేరు గదరా సుమతి అంటాడు సుమతిగాడు. తప్ప బంధువులు కప్ప బుంట చుట్టూ వస్తాడు, డబ్బు లేకపోతే ఆడిపోతాడు. సున్నప్పుడు వస్తాడు, చుట్టా ఇంటికన్నా పెట్టు. అప్పుడు ఏం చెప్తుందంటే నిజంగా కష్టాల్లో వచ్చిపోవే తోడుగా ఉంటాడు. ఎవరు సహాయం చేయరు, మనం చేసిన సహాయం పెట్టే కూడా వాళ్ళు సహాయం చేయరు. కానీ ఏసయ్య మాత్రం సహాయం చేస్తాడు. అందుచేత లోతుగా పోయాడు, పాదున పోయాడు. లోతు గుట్టకి చూసుకునే సోదమ గుమాకు వెళ్ళిపోయాడు. పచ్చ ఉందనే ఈ రోజు ఇలా ఉందని కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు ఒకటే వెళ్ళాడు. అప్పటికి 100 సంవత్సరాలు వచ్చింది, 100 సంవత్సరాలు వచ్చింది ఏసు. అప్పుడు దీవించాడు అంటే గర్భఫలం అబ్రహాముకి కొమ్మడి తెగాడింది. 25 కాండమో 25 ఉంది. అప్పుడు
అంటే ఇవన్నీ కప్పాలు అనే పోయిన తర్వాత అప్పుడు అబ్రాహాంకి వేసాడంటే దేవుడు ఆయనకి సహాయం చేస్తుంటే ఎల్లెళ్ళకి లవటారు అసలు ఎల్లెళ్ళు కదా వాళ్ళు అడ్డంగా ఉంటారు అంటే మా నాన్న ఐదేళ్ళకి ప్రేమిస్తూ ఉంటాం మా అమ్మ మా నాన్న చిన్నమ్మ పెద్దమ్మ మా ఫ్రెండ్ ఆడుకుంటారు మనసుకి వెళ్తారు అయితే వేసి వచ్చినట్టు నాకెంతో ఎక్కువగా ఆయన దాంట్లో అక్కడ పోతుంది సేవకి అందరూ పోయిన తర్వాత అబ్రాహ్ము దేవా అన్నాడు పూర్ణ అయిన చారమ్మకి కొడుకునిచ్చాడు సునందని కొడుకమ్మలేదు అది కొడుకు చెప్తా కొడుకుని అవ్వలేదు అసలు ఆ ఇద్దరు కాకుండా దేవుడి మీద ఆన పెడితే నిలబెడితే అప్పుడు దేవుడు చూడడం కొంచెం పట్టుకుంటే ఆశ కొంచెం పట్టుకునేదా కొంచెం పట్టుబడి చాటం అవుతుంది లంచ్లో అవుతుంది అది పెద్ద శిక్ష అది ఇచ్చేది అదేదా అంతేత మనం యథార్థంగా యేసుప్రభుని ఎలాగో ఇలాగే పట్టుకుంటా అలాగా తీసి పట్టుకోలే పట్టుకుంటే ఎక్కడ ధనం ఉంటుందని లేకపోతే ఈ దృష్టిలో ఉంటుంది అని పదవచ్చంత సర్వ సంపదలు ప్రార్థన పెట్టుదను ఆయన పాట పట్టుకునే మనం ఎప్పుడు కూడా పాడాలి ప్రార్థన పెట్టేదనని గంట ప్లాన్ కదా డబ్బులైనా అసలు తీరుతాయనే అప్పుడు పోతాయనే విధంగా దేవుడి మీద మనము మనసుంచండి అయితే నీ పూల పడ్డ నువ్వు నా పడ్డ గాలిలోంచి కింద పడుతుందా ఆ విశ్వాసకుమార్నే గాలిలోంచి ఎగిరి పడుతుందా అన్నమ్మ పోదా గ్యారంటే వింటే గ్యారెంటీ ఇచ్చే దేవుడు ఎవరు లేరా అదేనా విష్ణుమూర్తి మేము విష్ణుమూర్తి భక్తులు విష్ణుమూర్తి భక్తులు మేము ఆ దాతలు అందరూ విష్ణుమూర్తి భక్తులు రోజు పూజలు చేస్తారు తర్వాత ఆ విష్ణుమూర్తినే తెలిస్తే యేసుప్రభు మా తాత మానవ అక్కడి నుంచి మేము యేసుప్రభువే మాకు విష్ణుమూర్తి ఆయన మా దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు చాలా ప్రేమ మాట్లాడుతున్నాడు ఏమీ లేకపోతే వస్తున్నా వాటిని ఇస్తున్నాడు అంచేత తాదాకు అంటే అనేకునిట అంచేత మనం బతుకుని మాస్టర్ యేసుప్రభుకి మన ఉదయాన్ని అప్పంచుకుంటే మనం ఎంత గొప్ప ఉంటామా రేపు మనం చూస్తాం మార్పు ఈ మాట సర్వ సంపదలు సౌజతిగా వచ్చింది కుటుంబంలో వచ్చాయి సౌజతి అంతే కాకుండా చందాలకు వాళ్ళు కూడా తెచ్చాడు డబ్బులు రానప్పుడు ఈ డబ్బులు ఆడవచ్చు డబ్బులు వచ్చాడు ఈ మాట రావడం నేను తెచ్చి పెడితే కాదు దేవుడు ఇస్తే చేత డబ్బులు ఇచ్చాడు చేత గుప్త మెదుడు అంటే దగ్గి మెదులు కాదు దేవుడు ఇచ్చేది స్వయం వాక్యాలే ఆ విధంగానే దేవుని ఏర్పాటు ప్రకారం నిధులు మనకి ఇచ్చినప్పుడు ఎంత మంచి ఎంత ప్రేమవాడా ఆయన సమస్త విషయాల నుంచి విమోచించాడు ఆయన మమ్మల్ని ఆశ్రయించాడు వేస్తయ్యా నిజమైన దేవుడినే మనం తాకి చెప్తాం అదా ఏడ్చినప్పుడు మా అమ్మకం కాంతిగా మిగిలిపోతుంది సో ఏ విషయం భయపడకలేదు తోటి ఉండగా వచ్చాడు